హలో ఎవ్రీవన్. మనం ఇవాళ ఒకసారి యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా, అది యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా ఎట్లా అప్లై అనేది చూద్దాం. వీడియో అయితే కొంచెం లేట్ అయింది. సో, ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం మనం. కొంచెం లింక్స్ అయితే కరెక్ట్ జాగ్రత్తగా చూడండి. 2, 3 లింక్స్ ఉంటాయి. ఒకవేళ మీరు వేరే లింక్స్ ఓపెన్ చేస్తే అది మనకు పేమెంట్ గేట్‌వేకి వెళ్తది. ఐహెచ్ఎస్ ఫీస్ అవి పే చేయమంటది. సో, లింక్ మాత్రం నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ప్లస్ చూపించినట్టు ఒకసారి కరెక్ట్ ఫాలో అప్ లైక్ అప్లై చేయండి. మీకు సెట్ అయిపోద్ది ఇంకా. లైక్ అట్లా జీఓవి.యూకే అని గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. వెల్కమ్ టు జీఓవి.యూకే అని ఉంది కదా! అది ఓపెన్ చేస్తే గవర్నమెంట్ వెబ్‌సైట్ అనమాట. ఇందులో మనకి ఏది కావాలన్నా ఇందులోనే చూసుకోవాలి ఇంకా. ఇందులో యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా అని టైప్ చేసినా సరే, ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా అని టైప్ చేసినా సరే, మీకు ఫస్ట్ లింక్ ఓపెన్ అయిద్ది ఇందులో కూడా. నేనైతే ఇండియా యంగ్ లైక్ ఏదైనా సెర్చ్ చేసినా వస్తది మీకు. అది ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. మనకు ఓపెన్ అయినాక ఫస్ట్ లింక్ ఉంది కదా, ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా బ్యాలెట్ సిస్టమ్, అది చూడండి ఒకసారి. బ్యాలెట్ సిస్టమ్ మీద క్లిక్ చేస్తే వస్తుంది ఇది. లింక్స్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఓపెన్ అయిన తర్వాత మీకు కావాలంటే రిక్వైర్మెంట్ అంటే మనం ఉంటే ఇంకా చదవాలంటే చదవండి, లేదంటే డైరెక్ట్ ఇక్కడ ఎంటర్ ద బ్యాలెట్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. మనకు కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంది అనేది ఇక్కడ చూడొచ్చు. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ డీటెయిల్స్, స్కాన్ ఆర్ ఫోటో ఆఫ్ యువర్ పాస్పోర్ట్, ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్. సో ఇది మనం ప్రాసెస్ చేయాలంటే ఈ డాక్యుమెంట్స్ మాత్రం కంపల్సరీ. ఐ మీన్ ఇందులో ఎంటర్ అవ్వాలంటే బ్యాలెట్లో ఇవన్నీ కంపల్సరీ అనమాట రిక్వైర్మెంట్స్. అవన్నీ రెడీగా పెట్టుకొని మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయండి. సో ఇంకా డిలే కాకుండా ఉంటుంది. కొంచెం నెట్ మంచిగా వచ్చే దగ్గర ప్రాసెస్ చేయండి, మధ్యలో స్ట్రక్ కాకుండా ఉంటుంది. సో ఇక్కడ ఎంటర్ ద బ్యాలెట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అది ఎంటర్ అవ్వడానికి అనమాట మనం బ్యాలెట్లోకి. అక్కడ కింద డేట్ కూడా మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చు కావాలంటే. వన్స్ ఒకసారి అది చేసిన తర్వాత మనకి ఇట్లా క్యూ అని వస్తుంది. సో మన వాళ్ళు ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు, క్యూ వస్తుంది కదా అన్న, అది మరి ఎక్కువ టైం తీసుకుంటుంది, అసలు కరెక్ట్ అయిన ప్రాసెస్ కాదా అన్న డౌట్స్ వస్తున్నాయి మన వాళ్ళకి. సో అట్లా ఇబ్బంది ఏమి ఉండదు. చాలామంది అప్లై చేస్తుంటారు కదా, ఆ క్యూ అట్లే వస్తుంది మనకి. ఇక్కడ ఎంత టైం అయితే అంత, ఒక్కొక్కసారి 1 అవర్, హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్, అది డిపెండ్స్ ఇంకా మనం అప్లై చేసే మెంబర్స్ని బట్టి అది పెరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు 8 మినిట్స్ వచ్చింది, మార్నింగ్ చేసినప్పుడు 1 అవర్ వచ్చింది. సో అట్లా డిపెండ్స్ ఇంకా ఆ టైంకి చేసే వాళ్ళని బట్టి క్యూ మనకు వస్తూ ఉంటుంది. సో అవి ఎంత టైం ఉంటే అంత టైం వెయిట్ చేయాల్సిందే, ఇంకా మనకి ఇంకా ఆప్షన్ లేదు. వన్స్ ఒకసారి క్యూ అయిపోయిందంటే మనకి లైక్ ఏంటి నెక్స్ట్ రెగ్యులర్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు అనమాట, అప్లికేషన్ ప్రాసెస్. అంతలోపు మీరైతే డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి. సో మనం ఒకసారి వన్స్ మన క్యూ టైం రాగానే చేయొచ్చు. ఒకవేళ మీది క్లోజ్ చేసినా మాత్రం మీ క్యూ మళ్ళీ వెళ్ళిపోద్ది, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో మొబైల్లో లాగిన్ చేసినా, ల్యాప్టాప్లో లాగిన్ చేసినా కూడా మీరైతే అంటే ఒకటే ఇప్పుడు ఈ బ్రౌజర్లో ఓపెన్ చేస్తే ఇంకా అదే కంటిన్యూ చేయండి, వేరేది ఓపెన్ చేయకుండా మళ్ళీ. సో వన్స్ ఒకసారి ఆ సెకండ్స్ టైం అయిపోయిన తర్వాత ఇట్లా వస్తుంది, ఇట్స్ యువర్ టర్న్, లేకపోతే లెస్ దెన్ 1 మినిట్ అట్లా వస్తుంది అనమాట. సో ఇట్లా ఓపెన్ అయింది మనకి మన టర్న్ వచ్చిన తర్వాత. సో ఇప్పుడు మనం ఇంకా స్టార్ట్ చేయొచ్చు అనమాట ప్రాసెస్. ఒకవేళ మీకు టైం ఉంటే మళ్ళీ ఒకసారి చదువుకోండి. వాట్ యూ విల్ నీడ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అని ఉంది కదా. సో ఇవి ఉంటే సరిపోద్ది, మనం ఇంకా అప్లై చేసుకోవచ్చు. దానికంటే ముందు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట మనం ఒకటి, వీసా ఇమిగ్రేషన్ది. ఒకవేళ ఇన్ కేస్ ఎవరన్నా, ఇక్కడ ఉంది కదా కింద క్రియేట్ అన్ అకౌంట్ అని, అది క్రియేట్ చేసుకోవడానికి డీటెయిల్స్ కావాలి. ఇన్ కేస్ ఎవరైనా లాస్ట్ టైం యూజ్ చేసిన క్రెడెన్షియల్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా సైన్ ఇన్ చేయొచ్చు. సైన్ ఇన్ చేసేసి లైక్ ఆ మెయిల్ ఐడి, పాస్వర్డ్ మీకు ఐడియా ఉంటుంది కదా, దాంతో సైన్ ఇన్ చేసి డైరెక్ట్ బ్యాలెటర్ ఎంటర్ అయిపోవచ్చు. కొత్తగా చేసే వాళ్ళు ఉంటే ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేయండి. సో ఇట్లా ఓపెన్ అయింది మనకి. సో ఇది మీకే చేస్తున్నారు కాబట్టి మీ అని క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. సో ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్, ఫస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్, ఇది కొంచెం జాగ్రత్తగా చేయండి. ఫస్ట్ నేమ్, సర్ నేమ్ అనేది కొంచెం లైక్ మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం కొన్నిసార్లు. కొందరు ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఉంటుంది, ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఉన్నా కూడా ఫస్ట్ నేమ్లో ఇచ్చేసి సర్ నేమ్ కింద సెకండ్ కాలంలో ఇచ్చేయండి, కంటిన్యూ చేయండి కింద. నేమ్స్ ఒకసారి కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ చేంజ్ చేయడానికి రాదు కదా. సో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని క్లిక్ చేయండి. మన నేషనాలిటీ, సో మనం ఇండియా కాబట్టి ఐఎన్లో ఐఎన్డి టైప్ చేయగానే మన ఇండియా వచ్చేస్తుంది. ఇండియా సెలెక్ట్ చేసేయండి, దెన్ కంటిన్యూ. ఎంటర్ యువర్ పాస్పోర్ట్ డీటెయిల్స్. సో ఇది కూడా కొంచెం జాగ్రత్తగా 1, 2 సార్లు చూసుకొని ఎంటర్ చేయండి పాస్పోర్ట్ నెంబర్ అనేది. పైన లైక్ ఏదైనా ఒక సింగిల్ ఆల్ఫాబెట్ వచ్చేసి డబ్ల్యూ కానీ పీ కానీ ఇట్లా వచ్చేసి 7 నెంబర్స్ ఉంటాయి కదా కంప్లీట్గా.
సో అదైతే ఒకటికి 2 సార్లు చూసియండి పాస్పోర్ట్ నెంబర్. ఒకసారి అది ఎంటర్ చేసిన తర్వాత కింద కంట్రీ ఆఫ్ ఇష్యూ మనకి ఇండియా నుండి ఇష్యూ అయింది కాబట్టి ఇండియా. డస్ యువర్ పాస్పోర్ట్ హ్యావ్ ఎన్ ఎక్స్పైరీ డేట్? ఎస్. ఎక్స్పైరీ డేట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మనకి కింద 2 ఉంటాయి డేట్స్ నేమ్స్ కింద, ఇష్యూ డేట్ ఒకటి, ఎక్స్పైరీ డేట్ ఒకటి. సో అది కూడా చూసి కరెక్ట్ ఇవ్వండి ఎక్స్పైరీ డేట్. లెఫ్ట్ సైడ్లో ఇష్యూ డేట్ ఉంటుంది, రైట్ సైడ్లో ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో అది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని జాగ్రత్తగా ఎంటర్ చేయండి ఎక్స్పైరీ డేట్. అది ఎంటర్ చేసిన తర్వాత కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మళ్ళీ వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి, డే, మంత్ అండ్ ఇయర్. చూడడానికి కొన్నిసార్లు చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కానీ మనం వాంటెడ్గా చేయకపోయినా అట్లా అయిపోద్ది కొన్నిసార్లు. సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయండి. కంటిన్యూ. సో ఇది మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి లైక్ మనకు వచ్చే అప్డేట్స్కి ఏ ఈమెయిల్ ఐడి ఇస్తున్నామని చెప్పేసి క్వశ్చన్. సో మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఈమెయిల్ ఐడి లేదంటే మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్న ఈమెయిల్ ఐడి ఏదైనా పర్లేదు, ఆ ఈమెయిల్ ఐడి బాక్స్లో ఎంటర్ చేయండి మీ దగ్గర ఉన్న ఈమెయిల్ ఐడి. సో దానికే వస్తాయి అన్నమాట మన రెగ్యులర్గా అప్డేట్స్ కానీ సెలెక్ట్ అయినమా లేదా ఏందనేది కంప్లీట్గా లాగిన్ క్రెడెన్షియల్స్ మొత్తం ఈమెయిల్ ఐడికి ఉంటాయి కాబట్టి ఆ మెయిల్ ఐడి అక్కడ ఇవ్వండి ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ మెయిల్ ఐడి. ఒకసారి మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కింద కంటిన్యూ ఉంది కదా, ఆ కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ. ఇప్పుడు మీ మెయిల్ ఐడికి సెక్యూరిటీ కోడ్ ఒకటి వెళ్ళి ఉంటుంది, ఓటీపీ. సో ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. అది మనకు 10 మినిట్స్ వ్యాలిడిటీ ఉంటుంది. సో అందుకే ఇది మనకు కొంచెం నెట్ సరిగా ఉంటే డిస్టర్బెన్స్ లేకుండా స్ట్రక్ కాకుండా మంచిగా చేసుకోవచ్చు అనమాట. కంటిన్యూ. డూ యూ వాంట్ సమ్మన్ ఎల్స్ టు హ్యావ్ యాక్సెస్ టు యువర్ అకౌంట్? ఒకవేళ మన బ్రదర్ కానీ మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కానీ యాక్సెస్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటే, అంటే వాళ్ళు కూడా ఆపరేట్ చేయాలనుకుంటే ఎస్ ఇచ్చి వాళ్ళ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. సేమ్ మళ్ళీ ఓటీపీ అడుగుద్ది, ఓటీపీ ఎంటర్ చేయండి. లేదు అనుకుంటే మీరు ఒక్కలే చూసుకోవాలనుకుంటే అట్లా నో ఎంటర్ చేస్తే కంటిన్యూ చేసేయండి. తర్వాత ఇలా డీటెయిల్స్ వస్తాయి మొత్తం, మన పాస్పోర్ట్ నెంబరు, పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్, ఇప్పటిదాకా మనం ఎంటర్ చేసినాం కదా ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఈమెయిల్ ఐడి క్రాస్ చెక్ చేసుకొని కింద క్రియేట్ అకౌంట్ నొక్కేసేయండి. సో మనకి అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఇంకా వీసా ఇమిగ్రేషన్ అకౌంట్ క్రియేటెడ్. ఇంతకుముందు రన్ చేసుకున్న వాళ్ళు అంటే లాస్ట్ ఇయర్ అప్లై చేసిన వాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట, డైరెక్ట్ సైన్ ఇన్ ప్రాసెస్ నుంచి. ఫస్ట్ మనకు గుర్తుందా అక్కడ సైన్ ఇన్ చూపించింది. సో ఇదన్నమాట నెక్స్ట్ ప్రాసెస్. ఇంకా మనం ఇందాక పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇచ్చినాం కదా అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి, పాస్పోర్ట్ క్లిక్ చేసి ఎంటర్ చేయండి. దెన్ పాస్పోర్ట్ నంబర్ సేమ్ ఇందాక ఎంటర్ చేసినట్టే మళ్ళీ పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయండి. 1 ఆల్ఫాబెట్ 7 నంబర్స్. దెన్ కంటిన్యూ చేయండి. మళ్ళీ వాట్ ఈస్ యువర్ డేట్ ఆఫ్ బర్త్? సేమ్ ఇందాక ఇచ్చినట్టే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. మళ్ళీ దెన్ కంటిన్యూ. ఇందాక వచ్చినట్టే లైక్ ఓటీపీ వస్తుంది మెయిల్ ఐడికి, సెక్యూరిటీ కోడ్. ఆ సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఓటీపీ, సెక్యూరిటీ, వాట్ ఎవర్ రెండు సేమ్. ఇంకా కంటిన్యూ చేసేయండి. యువర్ అప్లికేషన్ ఇక్కడ వచ్చింది, ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్. యువర్ అప్లికేషన్ హ్యాస్ నాట్ బీన్ స్టార్టెడ్. సో ఇప్పటిదాకా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం, ఇప్పుడు అకౌంట్ బ్యాలెట్ అప్లికేషన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్. సో ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఇంకా మనకి లైక్ బ్యాలెట్కి ఎంటర్ అయిపోవచ్చు అన్నట్టు బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసి. ఇప్పటిదాకా చేసుకున్నంత అకౌంట్ క్రియేషన్. ఇప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అప్లికేషన్. సో ఇట్లా మనకు ఒక యూనిక్ అప్లికేషన్ నెంబర్ పైన ఉంది కదా, అట్లా యూఎన్ నెంబర్ వస్తుంది. అది నోట్ చేసి పెట్టుకోండి, మనకు తర్వాత ఉపయోగపడుద్ది. సో మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే చదవండి కింద ఇచ్చిన మ్యాటర్ మొత్తం. ఫస్ట్ ఓపెన్ చేసి కాంటాక్ట్ ప్రిఫరెన్సెస్ ఉంది కదా, ఐడెంటిటీ అండ్ కాంటాక్ట్. అందులో మెయిల్ ఐడి మనం ఇందాక ఇచ్చిన మెయిల్ ఐడి అడుగుద్ది, ఇదేనా మీరు కాదా అని చెప్పేసి. సో ఆ మెయిల్ ఐడి మీద క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. సేమ్ అదే క్వశ్చన్ మళ్ళీ, ఈమెయిల్ ఐడి చేంజ్ చేయాలనుకుంటారా అదేనా అంటే మనకి కరెక్ట్ ఉంది కాబట్టి కంటిన్యూ కొట్టేసేయాలి ఇంకా. సో ఫస్ట్ స్టెప్ ఐడెంటిటీ మనం కంప్లీట్ అయిపోయింది, ఐడెంటిటీ. సెకండ్ డిక్లరేషన్. ఇది మనం 18 ఇయర్స్ ఉన్నామా లేదా 18 ఇయర్స్ ఏబో ఉన్నామా లేదా అని చెప్పేసి క్వశ్చన్.
సో ఫస్ట్ క్లిక్ చేయండి, ఐఎమ్ ద బ్యాలెట్ అప్లికెంట్ ఏజ్డ్ 18 ఆర్ ఓవర్. నేనే బ్యాలెట్ అప్లై చేసుకునేది, నా ఏజ్ కూడా 18 ఎబో ఉంది అనే కన్ఫర్మేషన్ అనమాట. కంటిన్యూ క్లిక్ చేస్తే సెకండ్ స్టెప్ కూడా అయిపోద్ది. థర్డ్ స్టెప్, ఇందులో మనం పాస్పోర్ట్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ స్కాన్ కాపీ సైజు 6 MB బిలో ఉండేలాగా చూసుకోండి. ఫార్మాట్స్ అక్కడ ఇచ్చారు వాళ్ళకి, జేపీజీ, పిఎన్జీ, పీడిఎఫ్ ఫార్మాట్ ఏదైనా పర్లేదు. నేమ్ వచ్చేసి పాస్పోర్ట్ కాపీ, పాస్పోర్ట్ ఏదైనా అట్లా పాస్పోర్ట్ న్యూ అని చెప్పేసి ఏదైనా ఒకటి ఎంట్రీ చేసి అప్లోడ్ ఎవిడెన్స్లో క్లిక్ చేయండి. చూస్ ఫైల్ ఉంది కదా, సో ఈ చూస్ ఫైల్ క్లిక్ చేస్తే మన ఫోన్లో కానీ ల్యాప్లో కానీ ఉన్న ఫొటోస్ ఓపెన్ అయిపోతాయి. ఆ స్కాన్ కాపీ ఒకటి ఇక్కడ మనం అప్లోడ్ చేయాలన్నమాట. సో చూస్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఫైల్ అక్కడ అప్లోడ్ చేసేసిన, మీరు కూడా అట్లా చేసేయండి. కింద అప్లోడ్ ఉంది కదా, క్లిక్ చేయండి. సో డిక్లరేషన్ ఎవిడెన్స్ యాడెడ్, మనం ఎవిడెన్స్ యాడ్ చేసినాం, ఇదే పాస్పోర్ట్ అన్నమాట. ఇంకా సో కంటిన్యూ. ఇక్కడ వచ్చింది 1 ఫైల్ యాడెడ్ అని వచ్చింది కదా రైట్ సైడ్లో. సో యాడ్ చేసినాం సక్సెస్ఫుల్గా. అండ్ దెన్ కంటిన్యూ. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే. సో ఎవిడెన్స్ కూడా అప్లోడ్ అయిపోయింది, అంటే మనకు పాస్పోర్ట్ ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఎవిడెన్స్ ఇచ్చేసిన ప్రూఫ్. ఇంకా సో అక్కడి వరకు అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా లాస్ట్ స్టెప్ ఇది సబ్మిట్ స్టెప్. సో ఇక్కడ మీరు కావాలంటే చదవండి మ్యాటర్ అంతా, లేదంటే డైరెక్ట్ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ కొట్టేసేయండి. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్మిటెడ్. సో మన బ్యాలెట్లా సబ్మిట్ చేసేసినాం, ఇంకా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేసినాం, అయిపోయింది. ఇక 2 వీక్స్లో మనకు రిజల్ట్ లైక్ మనకు వచ్చిందా లేదా అనేది ఇంకా చూసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేస్తే మనకి ఇట్లా రీడైరెక్ట్ అయ్యింది మళ్ళీ పేజ్. మన యూఏఎన్ నెంబర్ ఆ డీటెయిల్స్ వస్తాయన్నమాట. మళ్ళీ లేదు, దాని ఇది తొందరగానే ఓపెన్ అయింది, ముందంత లేట్ ఏం కాదు, కొంచెం ఇమీడియట్గానే ఓపెన్ అయింది. కంటిన్యూ చేసిన తర్వాత సో ఇక్కడ ఇచ్చి చూడండి నంబర్స్ అవన్నీ. మనం వ్యూ అప్లికేషన్ ఎంటర్ చేసినా కూడా మనకి అప్లై చేసిన డీటెయిల్స్ మొత్తం వస్తాయి. సో ఇక్కడ తంతే మనం బ్యాలెట్లో ఎంటర్ అయిపోయినాం కంప్లీట్గా. ఇంకా 2 వీక్స్ వరకు వెయిట్ చేయాలన్నమాట రిజల్ట్ గురించి. యూఏఎన్ నెంబర్ మాత్రం కొంచెం నోట్ చేసి పెట్టుకోండి, తర్వాత మీకు రిఫరెన్స్ నెంబర్ లాగా మనకి వస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి సబ్మిట్ కంప్లీటెడ్. సో ఇది కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే, ఇంకా మీకు ఏం డౌట్ లేదు. సో రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి, మ్యాక్సిమం 2 వీక్స్ లోపే వచ్చేస్తుంది మనకి. ఒకవేళ మెయిల్ రాలేదంటే సెలెక్ట్ కానట్టు, మెయిల్ వచ్చిందంటే మనం సెలెక్ట్ అయిపోయినట్టే. నెక్స్ట్ ప్రాసెస్ ఏందనేది చెప్తాం మళ్ళీ. థ్యాంక్ యూ.